ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో పండగ పూట ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోయింది. గత కొంతకాలంగా సబబుగా ఉన్న రాజకీయ సమీకరణాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మలుపు తిరుగుతున్నాయని సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పండగ రోజున జగన్కు ఒక బ్లాక్ బాస్టర్ గుడ్ న్యూస్ అందిందనే వార్త సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతుంది. ఈ వార్త కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్ర రాజకీయ దిశకు మార్చేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్ వరకు ఆ కుటుంబానికి ఉన్న జనాదరణ మరోసారి గుర్తు చేస్తూ సాగిన ఈ పరిణామం శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ క్రమంలోనే జరిగిన ఈ ఒక బహిరంగ సభలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ప్రసంగం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉండవల్లి అంటేనే తోరణతో కూడిన విశ్లేషణ నిలువెత్తు రూపం. ఆయన ఒక వేదికపై మాట్లాడుతున్నారంటే అక్కడ సత్యం నిశ్చక్కిగా ఉంటుందని అందరూ నమ్ముతారు. ఈ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ మరియు జగన్ల గురించి ఆయన చేసిన పోలికలు సభకు వచ్చిన వారిలో పూనకాలు తెప్పించాయి. తండ్రి రాజశేఖర రెడ్డి ఎంతటి ధైర్యవంతుడో ఆయన వారసుడిగా జగన్ కూడా అంతే దమ్మున్న నాయకుడని ఉండవల్లి కొండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తండ్రి కొడుకులు ఇద్దరు ప్రజల కోసం నిలబడే విషయంలో ఎక్కడా తగ్గలేదని ఆయన విశ్లేషించిన తీరును సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ఉండవల్లి తన ప్రసంగంలో రాజశేఖర రెడ్డి పాలనలోని సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ జగన్ తనదైన శైలిలో ఆ వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో వివరించారు. రాజకీయాల్లో గెలుపోవటములు సహజమని, కానీ పోరాడే గుణం ఉండదనే అసలైన నాయకత్వం లక్షణాలని ఆయన స్పష్టం చేశారు. జగన్ ఎదుర్కొన్న సవాళ్లు, ఆయన పట్ల జరుగుతున్న రాజకీయ దాడులను ప్రస్తావిస్తూ ఇంతటి ఒత్తిడిలోనూ నిలబడడం సామాన్యమైన విషయం కాదని ప్రశంసించారు. ఉండవల్లి లాంటి సీనియర్ మేధావి నుంచి ఇట్లాంటి మద్దతు లభించడం జగన్కు రాజకీయంగా పెద్ద ఊరటనిచ్చే విషయమే. ఈ మాటలు విన్నప్పుడు అభిమానులు ఈ ఇళ్లలో కేకలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. పండగ రోజున అందిన ఈ శుభవార్త ఏమిటనే దానిపై రకరకాల ఊహాగానాలు ఉన్నప్పటికీ అది జగన్ నాయకత్వానికి మరింత బలాన్ని చేకూర్చే అంశాన్ని స్పష్టమవుతుంది. క్లిష్ట సమయంలో కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగడం వల్లే జగన్కు నేడు ఇట్లాంటి సానుకూల ఫలితాలు వస్తున్నాయని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ తన పట్టు నిరూపించుకున్నారని ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థి వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. నిజమైన నాయకుడు విపత్తులో కూడా అవకాశం వెతుక్కుంటాడని, జగన్ విషయంలో అది నిజమవుతుందని ఈ సభ సాక్షిగా నిరూపితమైంది. రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో మరిన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయని ఈ పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఉండవల్లి స్పీచ్తో మొదలైన ఈ సంచలనం ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి.